కోట్ల మందికి నచ్చే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బిర్యానీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు అచ్చం హోటల్లో స్టైలు అలాగే అరోమా కూడా అదిరిపోతుందన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ప్రతి సండే కూడా సరే అడిగి మరీ చేపించుకొని తింటారు, అంత బాగుంటుంది. చాలా సింపుల్ గానే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే హైదరాబాద్ దమ్ బిర్యానీ, డబుల్ మసాలా హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. రైస్ కూడా పలుకులుగా ఎక్కడ ముద్దవ్వకుండా టిప్స్ అయితే చెప్తాను ఎలాగో. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అది కూడా పాత రైస్. అలాగే ఇంట్లో దొరికే మసూరా రైస్ ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి. కంప్లీట్ గా బాస్మతి రైస్ తోనే చేస్తే ఎగుటైపోతుంది, చాలా వరకు అస్సలు తినలేరు. మీరు కంప్లీట్ గా బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో దొరికే మసూరా రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. దాన్ని అయితే 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా ఒక గ్లాసు బాస్మతి రైస్ అలాగే ఒక గ్లాసు మసూరా రైస్ వేయటం వల్ల మనం తినేటప్పుడు ఎగుట అనేది అనిపించదు. కంప్లీట్ గా బాస్మతి రైస్ వాడితే ఎక్కువగా ఫుడ్ అయితే తినలేరండి. అందుకే ఈ విధంగా చేశాను. ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ నేను చికెన్ 1/2 కిలో అయితే తీసుకుంటున్నానండి, స్కిన్లెస్. చికెన్ ని క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను కారం, అలాగే ధనియాల పొడి 1 స్పూను, సరిపడా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నది మాత్రమే యూజ్ చేయండి. పెరుగు 1 కప్పు దాకా, అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. ముక్కలకన్నీ మసాలాలు పట్టేలాగా కలిపి పెట్టుకున్న చికెన్ ని మినిమం 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ట్రై చేయండి. మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది, దానికి కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి. మసాలాలు కేవలం పీసుల వరకే మనం యాడ్ చేసామండి. ఫ్రై చేసేటప్పుడు రైస్ కి తనిగా మసాలా అయితే యాడ్ చేస్తాము. ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్దాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని బ్రౌన్ ఆనియన్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేటప్పుడు కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ యూజ్ చేయటం వల్ల త్వరగా డీప్ ఫ్రై అయితే అయిపోతుందండి. ఈ ఒక్క చిన్న చిట్కాని ఫాలో అవ్వటం వల్ల త్వరగా అయితే మనకి కావలసిన ఫ్రై ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయండి. కంపల్సరీ ఫ్రై ఆనియన్స్ వేయటం వల్ల ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రెడ్ ఆనియన్స్ ని ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దామండి. గిన్నెలోకి 1/4 భాగం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో గరం మసాలాలు అంటే బిర్యానీ ఆకు, అలాగే స్టార్ అనైజా, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అండి, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఇవంతా. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా వేసుకొని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నె మీదకి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఫాస్ట్ గా అయితే ఎసురు కాగుతుంది. 20 నిమిషాలకంతా ఎసురు మరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా మనము నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ అయితే కంప్లీట్ గా వేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల రైస్ అనేది ఈక్వల్ గా అయితే కుక్ అవుతుందండి. అంటే మనము 1 గ్లాసు బాస్మతి రైస్, అలాగే 1 గ్లాసు సూరా బియ్యం అయితే యూజ్ చేసాం కదండి, అందుకోసము ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఈక్వల్ గా అయితే రైస్ ని కుక్ చేసుకోవాలి. పొయ్యి మీద 2 పొయ్యిలు ఉంటాయి కదండి, ఒక పొయ్యి మీదే వీడియో కోసము చూపిస్తున్నానండి. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక పక్క రైస్, అలాగే ఒక పక్క చికెన్ అయితే పెట్టుకోండి. మనము ఎసుట్లో వేసుకున్న రైస్ ని ఒకసారి గరిటెతో బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా వీడియో తీస్తే లాంగ్ లెంత్ అవుతుందని పక్క స్టవ్ మీద ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ని ఇంకో స్టవ్ కి అయితే మార్చుకుంటున్నాను. అలాగే మనము గిన్నెలో అయితే దమ్ పెట్టుకుంటున్నామో అదే గిన్నె పెట్టుకోవాలి ఇంకో స్టవ్ మీద. వెడల్పు గిన్నె అయితే తీసుకోండి. మీరు కూడా గిన్నె హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలండి. పాటు గీ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాలు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ అనైజా, చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే సాజీరా, కొద్దిగా జీరా అయితే వేసుకొని లైట్ గా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి,
అది ఒక గుప్పెడు వరకు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే ఇలా వేయించుకున్న తర్వాత మనము ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేస్తున్నాను. మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్క అనేది గట్టిగా లేకుండా మంచిగా మెత్తపడేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి. ఇక్కడ నేను స్కిన్లెస్ 1/2 కిలో అలాగే రైస్ కూడా 1/2 కిలో తీసుకుంటున్నా. ఇప్పుడు మనము చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఒక మంచి అరోమా అనేది వస్తుందండి. మనకి చికెన్లో ఖచ్చితంగా వాటర్ అనేది ఊరుతూ ఉంటుందండి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయి చికెన్లో ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకో స్టవ్ మీద రైస్ అయితే పెట్టుకున్నాం కదండి. రైస్ని 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. మిగతాదంతా పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా అయితే కుక్ అవుతుందండి. ఇక్కడ నాకైతే 20% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైనర్తో అయితే వాటర్ అంతా వంపేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనము చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అనేది అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇలా చికెన్ ఒక పక్క అలాగే రైస్ ఒక పక్క పెట్టుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇందులో వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండేటప్పుడు అలా అయితే వేసుకోవాలండి. కారం సరిపడా 1.5 స్పూన్ అయితే వాడుతున్నాను. కారం తినగలంత వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, హైదరాబాద్ దమ్ బిర్యానీ మసాలా బయట దొరుకుతుందండి 1/2 స్పూను, అలాగే గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలండి, లేదంటే కింద మసాలా అనేది మాడిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో తిప్పి ఒక మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అనేది ఖచ్చితంగా మాడిపోతూ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, చికెన్లో ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కింద అనేది మాడకుండా ఉంటుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ అనేది 70% కుక్ అవ్వాలండి. దానికోసం నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత తీసి చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇది పైకి తేలుతుంది కదా. ఇప్పుడైతే ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ తిక్కు గ్రేవీ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నిమిషాలకు ఒకసారి తీసి చూడండి. ఒకసారి ఇలా గరిటెతో అంతా కంప్లీట్గా కలిపిన తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించే విధంగా మనము స్పూన్తో అయినా సరే చేత్తో అయినా సరే ఇలా పట్టుకునేటప్పుడు విరిగిందంటే 70% అయితే చికెన్ కుక్ అయినట్టే. ఇప్పుడు మనము స్ట్రైనర్తో తీసి పెట్టుకున్న రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు చికెన్ అనేది లేయర్స్గా కావాలనుకుంటే చికెన్ అనేది కొద్దిగా పక్కన తీసుకొని రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఈ ప్రాసెస్తో. ఇప్పుడైతే ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. మనము ఎంత ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ అన్నమాట బిర్యానీకి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. బిర్యానీకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను. ఒకటి ఫ్రైడ్ ఆనియన్స్, 2 వచ్చి గీ అండి. దమ్ బిర్యానీకి గీ వేయటం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే అరోమా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ కూడా అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 లెమన్ సైడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలర్ కోసము ఫుడ్ కలర్ అయినా సరే నేనైతే ఇక్కడ హాట్ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా రెడ్ అయితే చేసుకుంటున్నానండి. అంటే ఫుడ్ కలర్ యూజ్ చేయటం మంచిది కాదని. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. పాలు వేయటం కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని బరువుగా ఉన్న గిన్నె అయినా లేదంటే ఒక రోల్ అయినా అయితే పెట్టుకోవచ్చండి.
మీ దగ్గర రోల్ కూడా లేకుండా ఉంటే ఏ గిన్నెలో అయినా వాటర్ పోసుకొని బరువుగా అయితే పెట్టచ్చు. 15 నిమిషాల తర్వాత తీసి చూడండి, మనకు కావాల్సిన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ అరోమాకే తినేవాళ్ళు ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా అయితే తింటారండి ఖచ్చితంగా. అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్ తెలియక చాలా మంది బయట కొని తింటా ఉంటారు. అలా తినటం కన్నా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినచ్చండి. మీరే చూడండి, రైస్ కూడా పలుకులు పలుకులుగా భలే ఉడికింది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా సండే అయితే చేయండి. అలాగే ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. చాలా వీడియోస్ అయితే వస్తాయండి. మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.